హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్, నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఒక నెట్వర్క్ పెన్ టెస్టింగ్ రిపోర్ట్ ఎలా ప్రిపరేషన్ చేయాలి. నేను స్టెప్ 1 టు స్టెప్ 10 మొత్తం కంప్లీట్ ఇండు టు ఇండు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం పెన్ టెస్టింగ్ రిపోర్ట్ ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్. మీరు ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా పెన్ టెస్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా పెన్ టెస్టింగ్ చేయడము ఒకటి, పెన్ టెస్టింగ్ చేసిన దాన్ని రిపోర్ట్ చేయడము రెండో పార్ట్, రిపోర్ట్ చేసిన దాన్ని వాక్ త్రూ ఇవ్వడం మూడో పార్ట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఈ మూడు పాటించాల్సిందే. కొన్ని సందర్భాలలో వాక్ త్రూ అనేది ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే మీ రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంటే వాళ్ళు అడగరు. ఒకవేళ ఒక రిపోర్ట్ అంకల మీకు వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా వాక్ త్రూ పెడతారు. ఓకే, ఇది ఒక సినారియో. సెకండ్ వన్, మీరు ఎప్పుడైనా ఎలాంటి ఎగ్జామ్స్ అపియర్ అయినా, ఎగ్జామ్ ఓఎస్సిపికి పోయినా, హ్యాక్ ద బాక్స్ సర్టిఫికేషన్స్కి పోయినా, ఆర్సిహెచ్ మాస్టర్ లాంటి సర్టిఫికేషన్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు పెన్ టెస్టింగ్ చేసిన తర్వాత చాలా డీటెయిల్ రిపోర్ట్ చేయాల్సిందే. ఒకవేళ మీరు పెన్ టెస్టింగ్ బాగా చేసి రిపోర్ట్ కనుక ప్రాపర్గా రాలేనప్పుడు దెర్ ఇస్ అ హై ఛాన్సెస్ ఫర్ ఫెయిల్ ద ఎగ్జామ్. సో రిపోర్ట్ అనేది చాలా చాలా కీలకం. టెస్టింగ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, టెస్టింగ్ చేసిన దాన్ని డాక్యుమెంటేషన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ వరీ, మనం ఈ యొక్క వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, ఎలా స్టార్ట్ చేస్తారు? మీ ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా మీ మేనేజర్ని అడగండి. పెన్ టెస్టింగ్ చేసినప్పుడు శాంపిల్ పెన్ టెస్టింగ్ రిపోర్ట్ ఉంటుంది. ఆ పెన్ టెస్టింగ్ రిపోర్ట్ని తీసుకొని మీరు రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది స్టాండర్డ్ టెంప్లెట్ అనుకుంటున్నా. సో ఇది నెట్వర్క్ పెన్ టెస్టింగ్ నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్ రిపోర్ట్. ఇది డాక్యుమెంట్ కంట్రోల్. బేసికల్గా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటిదంటే, ఇక్కడ మీ ఆర్గనైజేషన్ పేరు రాయాలి. ఇక్కడ వచ్చేసి టెస్టర్, ఎవరైతే టెస్టింగ్ చేసిల్లో ఆ టెస్టర్ పేరు రాయాలి. ఇది ఎవరైతే రివ్యూ చేసిల్లో, ఈ రివ్యూ బేసికల్గా టీమ్ లీడ్ చేస్తారు. టీమ్ లీడ్ రివ్యూ చేసి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తాడో తను ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మీరు రిపోర్ట్ మాడిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత రివ్యూవర్ నేమ్, అంటే మీ టీమ్ లీడ్ నేమ్ పెట్టచ్చు. అండ్ అప్రూవల్ నేమ్, అప్రూవల్ ఏమంటే ఎవరైతే ఈ రిపోర్ట్ అప్రూవ్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేనేజర్, మీరు టెస్టింగ్ చేసినప్పుడు మీ మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. ఈ మేనేజర్ అప్రూవ్ చేసి ఇందులో ఏమైనా రిపోర్ట్ మొత్తం చూసి ఇందులో ఏమైనా చేంజెస్ కనుక ఉన్నట్టయితే మీకు నోటిఫికేషన్ ఇస్తాడు, మెయిల్ పెడతాడు. ఓకే, ఇవన్నీ చేంజెస్ అని చెప్పేసి. లేదు అంతా ఓకే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీ మేనేజర్ పేరు పెట్టి అప్రూవ్డ్ అని పెట్టి రాయాలి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు చేస్తారంటే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా అంటే మీ స్కోప్ చాలా పెద్దగా ఉన్నప్పుడు మీ మేనేజర్ మల్టిపుల్ రిసోర్స్ని అలోట్ చేస్తారు, అంటే లోడ్ చేస్తారు ఆ ప్రాజెక్ట్లోకి. ఇద్దరే కావచ్చు, ముగ్గురే కావచ్చు, నలుగురే కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ స్కోప్. సో అలాంటప్పుడు ఎవరైతే రాశారో వాళ్ళ పేర్లు రాయాలి, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 10 మంది ఉంటే మీరు 10 మంది రాసుకోవచ్చు, ఒక్కరే ఉంటే ఒక్కరి పేరు రాసుకోవచ్చు. బేసికల్గా నేను ఇద్దరు పేరు రాశాను ఫర్ శాంపిలింగ్. ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, అప్రోచ్ అండ్ మెథడాలజీ, నెట్వర్క్ పెన్ టెస్టింగ్ ఎట్లా చేసిందో స్టెప్ బై స్టెప్ ఉంటుంది, కంక్లూజన్, స్ట్రాటజిక్ డైరెక్షన్, పెన్ టెస్టింగ్ టూల్స్ అండ్ కీ రిఫరెన్స్. సో ఇది ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనేది ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే మీరు చేసిన రిపోర్టు మ్యాక్సిమం హయ్యర్ మేనేజ్మెంట్కి వెళ్తుంది. హయ్యర్ మేనేజ్మెంట్కి అర్థం కాదు మీరు ఏం చేసిందో. సో ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చెప్తుంది అన్నట్టు. బేసికల్గా ఏం చెప్తుందంటే, ఐడెంటిఫై ద పొటెన్షియల్ అటాక్స్. ఈ యొక్క పెన్ టెస్టింగ్ ఏం చెప్తుందంటే, ఐడెంటిఫై ద పొటెన్షియల్ అటాక్స్ అని ఐడెంటిఫికేషన్ చేస్తుంది. దాంతోపాటు రియల్ టైమ్ సిమ్యులేషన్ అటాక్ చేస్తున్నాం మనము అని చెప్తుంది. ఎగ్జిస్టింగ్ ఉన్న కంట్రోల్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయో అది కూడా మాట్లాడుతుంది. మేజర్గా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఏ పెన్ టెస్టింగ్ మెథడాలజీస్ వాడుతున్నారో కూడా డీటెయిల్గా రాయాలి. పెనట్రేషన్ టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్ స్టాండర్డ్ OSSTMM అనేది కూడా ఒక స్టాండర్డ్స్. ఓపెన్ సోర్స్ సెక్యూరిటీ టెస్టింగ్ మెథడాలజీ మాన్యువల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను చూపెడుతున్నాను ఇక్కడ, ఇది ఒక PTES అంటారు మామూలుగా. సో ఇది మెథడాలజీ. దీంతో పాటు OSSTM అనేది ఇది కూడా ఒక స్టాండర్డ్. So open source security testing methodology manual, and as well as this is Mindtree framework. సో ఇవన్నీ రిపోర్ట్లో మనం చేసిన టెస్టింగ్ అనేది వీటన్నిటికీ అలైన్ అయిందని ఇక్కడ చెప్తున్నాం. సో
ఏదైతే మనం ఏవైతే వల్నరబిలిటీస్ ఐడెంటిఫికేషన్ చేసినామో నెట్వర్క్ అండ్ అప్లికేషన్ ఓనర్ హ్యాస్ టు బి ఫిక్స్ ఇమీడియట్లీ. ఇవి చేయకపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఒక వల్నరబిలిటీ కనుక అటాకర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తే ఆ కంపెనీ కాంప్రమైజ్ అవుతుంది. కంపెనీ యొక్క అసెట్స్ కాంప్రమైజ్ అవుతాయని మనం చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాం. సో దీని తర్వాత స్కోప్ రాస్తాము. స్కోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ స్కోప్ ఏంటిదో డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఇందులో 10 సర్వర్స్ ఉన్నాయా, 30 సర్వర్స్ ఉన్నాయా, లేదా ఎంటైర్ అన్ని సర్వర్స్ ఉన్నాయా, లేదా నెట్వర్క్ పెన్ టెస్టింగ్లో స్కోప్ ఓన్లీ డెస్క్టాప్స్ ఉన్నాయా, లేదంటే ఓన్లీ సర్వర్స్ ఉన్నాయా అనేది మీరు డిఫైన్ చేసుకోవాలి. స్పెషల్గా ఎప్పుడైతే PCI-DSS యొక్క టెస్టింగ్కి మీరు వెళ్ళినప్పుడు తను చెప్తారు స్కోప్. మీకు 100 సర్వర్స్ ఉంటే 100 సర్వర్లు స్కోప్లకు రావు. ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయినా, ప్రాసెస్ అయినా, స్టోర్ అయినా అది PCI ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది. అందులో ఉన్న సర్వర్స్ మాత్రమే స్కోప్, మిగతా అన్ని అవుట్ ఆఫ్ ద స్కోప్. సో స్కోప్ అనేది చాలా చాలా క్లియర్గా ఉండాలి PCI పెన్ టెస్టింగ్ చేసినప్పుడు. సో స్కోప్లో మనం చేస్తాం. ఇక్కడ మనం ఏం రాసామంటే ఇక్కడ మిస్టర్ రోబోట్ అనేది వర్చువల్ మిషన్ మన స్కోప్లో ఉంది అని చేస్తాము. టార్గెట్ మిషన్స్ అనేది టార్గెట్ మిషన్ ఇక్కడ రాశాను. మీకు సినారియోలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే లిస్ట్ ఆఫ్ ద సబ్నెట్స్ ఇస్తారు. అంటే లైక్ 192.168.0.0/24 10.0 ఉంటే ఖచ్చితంగా మొత్తం సబ్నెట్స్ అనేసి ఇక్కడ ఇస్తారు. అవి 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, లేదంటే మీ ఐపీ అడ్రస్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ ఐపీ అడ్రస్ లిస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తారు. లేదు ఐపీ అడ్రస్లు 1000 ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ఎట్లా పేస్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఇక్కడ రాస్తాము అటాచ్మెంట్ ఎక్సెల్ షీట్ కంటెన్స్ ఆల్ ద స్కోప్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్ అని ఆ యొక్క లింక్ పెడతాము స్కోప్ డాక్యుమెంట్. ఆ ఎక్సెల్ షీట్ కూడా మనం డైరెక్ట్ క్లయింట్కి షేర్ చేస్తాము, ఈ ఐపీ అడ్రస్కి మనం చేస్తామని. క్వశ్చన్ మెథడాలజీ ఖచ్చితంగా ఇందులో మీరు పెద్దగా చేంజ్ చేయాల్సింది ఏం లేదు, ఇది యాస్టీజ్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను స్పెషల్గా రాశాను పెన్ టెస్టింగ్ రిపోర్ట్ అనేది ఇట్స్ అబౌట్ ద స్కిల్. మీరు ఎంత బాగా రాయాలనుకుంటే అంత బాగా రాయొచ్చు. ఈ రిపోర్ట్ ఇంతకన్నా బాగా కూడా రాయొచ్చు, బట్ ఇట్స్ మోర్ ఇనఫ్. సో బేసికల్గా మనం ఏం చేసాము, రికగ్నైజెన్స్లా పోర్ట్ నెంబర్ 2280 ఐడెంటిఫికేషన్ చేసాము. ఎఫ్ సెక్యూరిటీ అని ఒక డైరెక్టరీ ఫైల్ని చూసాము. స్కానింగ్లో ఏం చేసాము, /admin/login అనే పేజ్ login.php అనేది ఐడెంటిఫికేషన్ చేసాము. ఆ తర్వాత వల్నరబిలిటీ అసెస్మెంట్లో ఏం చేసాము, వర్షన్ డిటెక్ట్ చేసాము, నోన్ వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఈ ఫైల్లో ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టి అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఏం చేసాము, బ్రూట్ ఫోర్స్ చేసాము. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బ్రూట్ ఫోర్స్ చేసాము. ఆ తర్వాత లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత PHP రివర్సల్ పెట్టాము. తర్వాత నెట్ క్యాట్తో రివర్సల్ తీసుకున్నాము. మిషన్ కాంప్రమైజ్ అయిన తర్వాత SUID అనేది ఐడెంటిఫికేషన్ చేసేసి ఇందులో -, ఇంటరాక్షన్ అనే ఒక కమాండ్ని వాడి మనం ఈ మిషన్ని కాంప్రమైజ్ చేసాము. ఇది ఫేస్ బై ఫేస్ ఇలా రాస్తారు. ఇది ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ, బట్ ఇది అయితే మ్యాండేటరీ. మీరు ఎప్పుడైతే OSCP అండ్ అదర్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ పోయినప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఎక్స్ప్లెయిన్డ్ స్టెప్ 1లో ఏం చేసాము, Nmapతో చేసాం. ఖచ్చితంగా కమాండ్స్ ఇవ్వాలి, ఏ పోర్ట్స్ ఓపెన్ అయినాయో డీటెయిల్గా రాయాలి. 20 అండ్ IT and 443. ఇక్కడ మీరు చూస్తే పోర్ట్ నెంబర్ 22 అనేది క్లోజ్ అయింది. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆ పోర్ట్ నెంబర్ 22 అనేది తీసేయాలి. పోర్ట్ నెంబర్ 80 and 443 చేసిన తర్వాత మీరేమో స్కాన్ చేశారు. ఎలా స్కాన్ చేశారు, -1 స్కాన్ చేశారు. 1 స్కాన్ చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ డైరెక్టరీస్ అన్నీ మీకు బై డిఫాల్ట్గా అన్నీ అవపడ్డాయి. ఆ టూల్ ఐడెంటిఫికేషన్ చేస్తుంది, మీరు చేసేది ఏముండదు. ఓకేనా. ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి రిజల్ట్స్. CV నెంబర్ ఒకటి చూపెట్టింది. ఇక్కడ పాసిబుల్ అడ్మిన్ ఫోల్డర్స్ అవపడ్డాయి. దాని మీద మనం ఏం చేసామంటే robot.txt అనే ఫైల్స్కి వెళ్ళేసి అక్కడ బేజర్గా ఫైల్స్ ఉన్నాయి. స్టెప్ నెంబర్ 3 అప్లికేషన్ ఎన్యుమరేషన్ చేసాము. అప్లికేషన్ ఎన్యుమరేషన్లో ఏం చేస్తారు, robot.txt అనే ఫైల్ ఎంక్లాడతాము. బేసికల్గా ఎనీ అప్లికేషన్ ఎక్స్టర్నల్ ఫేసింగ్ ఏ అప్లికేషన్ చెక్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఫైల్ చెక్ చేస్తారు అందరూ. సో ఇవే అలౌ చేసిందో, ఇవి అంటే నాట్ అలౌ చేసిందో, బేసికల్గా డిజలౌడ్ చేశాయో డీటెయిల్గా మనం ప్రతి ఒక్క దాన్ని యాక్సెస్ చేసి చూస్తాము. ఆ ఫైల్ ఏమున్నది, ఫైల్లో చూసినప్పుడు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసాము.
డూప్లికేట్ అనే ఒక కమాండ్ యూస్ చేసుకొని డౌన్లోడ్ చేసాము. డౌన్లోడ్ చేసినాక అలా ఏమున్నాయో అనాలిసిస్ చేసాము. ఇక్కడ 85,000 యూజర్ నేమ్స్ ఉన్నాయి. యూజర్ నేమ్స్ అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్లో మనం ఏం చేసామంటే దాన్ని అందులో డూప్లికేట్ వర్డ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేసామంటే అందులోకి యూనిక్ వర్డ్స్ని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలని సార్ట్ -u ఫైల్ నేమ్ గ్రేటర్ దెన్ యూజర్ నేమ్. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. యూజర్ నేమ్ .txt అనే ఫైల్ ఇచ్చాను, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్ దానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఏంది 11,000 వర్డ్స్ అయింది. ఇక్కడ 85,000 అంటే 11,000 వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ చాలా డూప్లికేట్ వర్డ్స్ ఉన్నాయి. డూప్లికేట్ వర్డ్స్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ వర్డ్సే తీసుకున్నాను. ఇక్కడ మనం తర్వాత ఏం చేసాము, యూజర్ లిస్ట్ వచ్చింది, దాన్ని బ్రూట్ ఫోర్స్ చేసాము. బ్రూట్ ఫోర్స్ దేంతో చేసాము, హైడ్రా అనే టూల్తో చేసాము. ఇక్కడ మీరు వర్డ్ ప్రెస్ లాగిన్ పేజ్లో మనకు వర్డ్ ప్రెస్లో లాగిన్ పేజ్ ఉంది. ఆ లాగిన్ పేజ్ని ఆ యూఆర్ఎల్ని ఐడెంటిఫికేషన్ చేసేసి అందులో మనం ఈ హైడ్రా అనే కమాండ్ని ఇచ్చాము. హైడ్రా L యూజర్ నేమ్ లిస్ట్ -p పాస్వర్డ్ ఏదన్నా పెట్టేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత టార్గెట్ యూఆర్ఎల్ మనది వచ్చేసి పోస్ట్ మెథడ్. ఆ పోస్ట్ మెథడ్లో ఎక్కడ ఉంది లాగిన్ పేజ్ wp లాగిన్ php.లాగిన్ అనేది php.login అనే దగ్గర మనకుంది. లాగిన్ అనే దగ్గర యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనే దగ్గర పాస్వర్డ్ టైప్ చేసాము, సబ్మిట్ చేసాము. ఇక్కడ ఏం చెప్పాము, ఇన్వాలిడ్ యూజర్ నేమ్. ఎప్పుడైనా ఇది ఒక ఎర్రర్, మనం మాట్లాడదాం దీని గురించి సపరేట్గా. మనం ఇక్కడ ఫైన్ చేసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మీకు ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది, ఎలియట్ అనే పాస్వర్డ్, యూజర్ నేమ్ అని వచ్చింది. పాస్వర్డ్ అనేది ఎనీథింగ్ సేమ్ అదే విధంగా మనం ఇంత పాస్వర్డ్ వచ్చింది కాబట్టి స్మాల్ ఎల్ పెట్టాను. క్యాపిటల్ ఎల్ మీన్స్ లిస్ట్ ఆఫ్ ద యూజర్ నేమ్స్ ఇచ్చాము. ఇక్కడ చూసి P అంటే మళ్ళీ ఫైల్ ఇచ్చాము. ఫైల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసాము. బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాస్వర్డ్ వచ్చేసింది. పాస్వర్డ్ వచ్చిన తర్వాత అప్లికేషన్కి లాగిన్ అయ్యాము. అప్లికేషన్ మొత్తం ఫంక్షనాలిటీ అంతా చెక్ చేసాము. ఏమైనా ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీ ఉందా. ఇది సింపుల్గా చెప్తున్నాను, బట్ మీరు ఎప్పుడైతే పెన్ టెస్టింగ్ చేస్తారో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుంది. అందులో నేను రివర్షల్ 1 లైన్ రివర్షల్ అప్లోడ్ చేశాను. నెట్ క్యాట్తో లిజనింగ్ ఉన్నాను. ఎక్కడైతే ఆ ఫైల్ అప్లోడ్ చేశానో ఈ షెల్ ఎక్కడైతే పేస్ట్ చేశానో ఆ ఫైల్ని యాక్సెస్ చేశాను. యాక్సెస్ చేసుకుంటేనే ఇమీడియట్ ఇక్కడ చూసారా, నేను ఈ యొక్క పేజీలో నా రివర్స్ షెల్ పెట్టాను. ఎందుకంటే ఈ పేజ్లో కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి ఇది పెట్టాడు. పెట్టిన తర్వాత ఇమీడియట్ యాక్సెస్ చేసినప్పుడు నాకు రివర్స్ షెల్ వచ్చింది. రివర్స్ షెల్ వచ్చినాక ఇక్కడ నాకు అడ్మిన్ యూజర్ యాక్సెస్ కాలేదు. ప్లీజ్ డూ రిమెంబర్, ఎప్పుడైనా మీరు కనుక రివర్స్ షెల్ అయినా బ్లైండ్ షెల్ అయినా అప్లై చేసినప్పుడు మీకు రూట్ క్రెడెన్షియల్స్ బై డిఫాల్ట్గా రావు. ఓన్లీ నార్మల్ ప్రివిలేజ్డ్ యూజర్స్ మాత్రమే వస్తాయి. ఖచ్చితంగా మీరు 99% మీరు ఖచ్చితంగా ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయాలి. ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఎలా చేస్తాము అంటే బై డిఫాల్ట్గా మనం SUID అనేది ఐడెంటిఫికేషన్ ఒక మిస్కాన్ఫిగరేషన్ ఉంది. ఆ మిస్కాన్ఫిగరేషన్ ఐడెంటిఫికేషన్ చేసుకొని మనం nmapలో -FN ఇంటరాక్ట్ అనే ఒక కమాండ్ను వాడి మనం షెల్ తీసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. హెల్ప్ నాకు తెలియదు అందులో ఏమన్నా హెల్ప్ వాడాను. హెల్ప్ వాడినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, -FN ఇంటరాక్షన్ అన్నప్పుడు డైరెక్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఆ మోడ్లోకి వెళ్ళేసి నేను టైప్ చేశాను నేను ఒక nmap అనే మోడ్లోకి వెళ్ళినప్పుడు -SH అనే ఒక షెల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఐడి అంటే యూజర్ ఐడి ఆయన అడ్రస్ చేస్తే ఇవన్నీ ఐడి వచ్చింది. తర్వాత /etc పాస్వర్డ్లో ఎవరెవరు యూజర్ నేమ్ వస్తున్నారో అవన్నీ చెక్ చేశాను. /etc షాడో ఫైల్స్లో పాస్వర్డ్స్ ఉంటాయి, అవన్నీ పాస్వర్డ్స్ అని రాశాను. ఇక్కడ వరకు ఒక ఎత్తు. ఇప్పుడు టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా రెమిడేషన్ ఇవ్వాలి. రెమిడేషన్ ఇవ్వకపోయినప్పుడు అంటే ఎందుకంటే మీరు ఒక హైయర్ మేనేజ్మెంట్కి ఎప్పుడైనా రిపోర్ట్ పంపించినప్పుడు ఓకే మీరు ఇవన్నీ చేశారు, నెక్స్ట్ నన్ను ఏం చేయమంటావు అని అడుగుతారు. సో మీరు ఖచ్చితంగా రెమిడియేషన్ స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇగో జనరిక్ ఎర్రర్స్ బేసికల్గా ఏమని చెప్తున్నానంటే ఇక్కడ నేను ఎప్పుడైనా లాగిన్ పేజ్లో ఇన్వాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అనేట్లు ఇవ్వకూడదు. ఎప్పుడు ఇన్వాలిడ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ ఇస్ రైట్ అంటే అక్కడ యూజర్ ఎన్యుమరేషన్ బై డిఫాల్ట్గా చేసాం కదా. ఇది సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు. సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ ఇన్వాలిడ్ అండ్ పాస్వర్డ్ అంతే. ఇదే చెప్తుంది. సో ఇది చెప్పాలి. ఇందులో మీరు కస్టమ్ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇందులో
కస్టమైజేషన్ లాగిన్ ఎర్రర్ పేజ్లో ఫంక్షన్ డాట్ పిహెచ్పి అనే దాంట్లో మనం సెక్యూరిటీ ప్లగిన్స్ యాడ్ చేసుకున్న అవుతుంది. ఇంకోటి లిమిట్ ద లాగిన్. సో నేను బ్రూట్ ఫోర్స్ అటాక్ చేశాను. బ్రూట్ ఫోర్స్ అటాక్ ఎన్నిసార్లు చేశాను? కొన్ని వందల యూజర్ నేమ్ పంపించాను, వందల పాస్వర్డ్స్ పంపించాను. ఇలా కాకుండా మీరు రేట్ లిమిట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. రేట్ లిమిట్ ఇన్ ద సెన్స్ బేసికల్గా మీరు విండోస్ అడ్మినిస్ట్రేషన్లో ఐడియా ఉంటే 3 సార్ల పాస్వర్డ్ తప్పు కొడితే లాగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ తీసేసుకుని ఈ యొక్క ఏటీఎంలో 3 సార్ల పాస్వర్డ్ పెట్టుడుతో ఏమవుతుంది? యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ అని వస్తుంది. మళ్ళీ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి అన్లాక్ చేసుకోవడం, లేదా మీ పోర్టల్కి పోయి అన్లాక్ చేసుకోవడము, లేదా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అన్లాక్ అవడం అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్రూట్ ఫోర్స్ ఆగుతుంది. ఇక్కడ కూడా 3 పాస్వర్డ్లు ఆర్ 5 యూజర్ నేమ్లు ఇచ్చిన తర్వాత వెంబడి అకౌంట్ లాక్ అవ్వాలి. సో అది డిపెండ్ సెక్టార్ బై సెక్టార్. బ్యాంకింగ్ సెక్టార్కి 3 పాస్వర్డ్స్ ఉంటాయి, నార్మల్ ఆర్గనైజేషన్ సెక్టార్కి ఏమో 5 పాస్వర్డ్స్ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద సెక్టార్ బై సెక్టార్. ఇక్కడ మనం ఏం చేసి రేట్ లిమిట్ పెట్టాము. ఓకే, 5 పాస్వర్డ్ల తర్వాత ఏదన్నా మళ్ళీ ఏమైనా రాంగ్ పాస్వర్డ్ ఇస్తే బ్లాక్ చేయి అని చెప్పాను. ఇంకోటి MFA మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టమని చెప్పాను. సో మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ పెడితే ఏమవుతుందంటే బేసికల్గా బ్రూట్ ఫోర్స్ చేయనియదు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు లాగిన్ అయిన క్రెడెన్షియల్ సక్సెస్ అయినాక OTP ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుంది. మల్టీఫ్యాక్టర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమిడియేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద అటాక్స్, ఎస్పెషల్లీ బ్రూట్ ఫోర్స్ అటాక్. ఇక్కడ మీరు క్యాప్చా కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు బ్రూట్ ఫోర్స్ దగ్గర. క్యాప్చా ఇవన్నీ కొద్దిగా నాకు అర్థం కావట్లేదు అంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ పెన్ టెస్టింగ్ మాట్లాడతామో అందులో డీటెయిల్గా మనం మాట్లాడతాము. హైడ్ లాగిన్ పేజ్. PHP అనే లాగిన్ పేజ్ ఎక్స్టర్నల్ ఫేసింగ్ అవసరం లేదు, అది ఇంటర్నల్గా ఉండాలి. ఈ యొక్క లాగిన్ పేజ్ ఓన్లీ ఇంటర్నల్ అండ్ స్పెసిఫిక్ యూజర్స్. ఆ యొక్క యూజర్ యొక్క VPN యూజర్స్ ఉంటే VPN VLAN తీసుకొని, లేదా పర్టికులర్ ఒక సపరేట్ ఒక IP అడ్రస్ సపరేట్ VLAN క్రియేట్ చేసి ఆ VLANలో యూజర్లు ఉన్న మాత్రమే వీళ్ళ డెవలపర్కి మాత్రమే ఈ యొక్క లాగిన్ పేజ్ అనేది యాక్సెస్ కావాలి, వేరే వాళ్ళకి ఉండకూడదని మీరు నెట్వర్క్ టీమ్కి గైడ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఇది అంటే మీరు రెడ్యూస్ ద అటాక్ సర్ఫేస్. ఇది ఎక్స్టర్నల్కి ఫేస్ కావద్దు ఫస్ట్ది, ఇంటర్నల్ కూడా ఓన్లీ స్పెసిఫిక్ యూజర్స్కి మాత్రమే కావాలి. డెవలపర్స్ అంటే ఓన్లీ డెవలపర్స్కే కావాలి, వేరే లెవెల్కి కాకూడదు. ఇంప్లిమెంట్ ద స్ట్రాంగ్ సెక్యూరిటీ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే పాస్వర్డ్ పాలసీ స్ట్రాంగ్ ఉన్నప్పుడైతే బ్రూట్ ఫోర్స్ చేయడం చాలా హార్డ్ అవుతుంది. సో అది డేస్ పడుతుంది, మంత్స్ పడుతుంది. అది ఎందుకంటే డిఫాల్ట్గా పాస్వర్డ్ పాలసీ 30 డేస్కి చేంజ్ చేయమంటారు చెప్తారు, కొన్ని దాంట్లో 45 డేస్కి చేంజ్ చేయమంటారు. ఈ యొక్క స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టినప్పుడు కొన్నిసార్లు మంత్స్ తీసుకుంటుంది అది. అలాంటప్పుడు మీకు మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసినా మీరు ఇమీడియట్గా పాస్వర్డ్ చేంజ్ చేస్తారు కదా, అదొకటి. రెగ్యులర్ మానిటరింగ్ ఆన్ లాగిన్. ఇవి అప్లికేషన్ అన్ని లాగ్స్ అన్ని మనం SIకి పంపించచ్చు. SIకి పంపిస్తే ఏమైనా అటాక్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఎలాంటి అటాక్స్ అయినా, బ్రూట్ ఫోర్స్ అయినా, అటాక్స్ అయినా, ఎక్స్ప్లాయిటేషన్ చేసినా ఏదైనా ఈ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ మామూలుగా మనం ఇక్కడ నుండి తీసుకున్నాము. OWASP అండ్ NIST 863B అనే దగ్గరికి వెళ్ళి తీసుకున్నామని చెప్తారు. ఇదే కంక్లూజన్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఆర్ నెట్వర్క్ పేజ్ రాసుకొని సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి చెప్పాలి. ఏమేం చేసిళ్ళు ఇక్కడ అనేది చేయాలి. ఎక్స్పోజ్ సెన్సిటివ్ ఫైల్స్, వీక్ క్రెడెన్షియల్స్ అండ్ మిస్కాన్ఫిగరేషన్ ఆఫ్ ద వర్డ్ప్రెస్ అప్లికేషన్, SUID మిస్కాన్ఫిగరేషన్. ఈ స్ట్రాటజిక్ డైరెక్షన్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఏదైతే నేను మీద చెప్పానో అవన్నీ మీరు మళ్ళీ కింద కూడా రాసుకోవచ్చు. ఏ టూల్స్ వాడావు, ఏ టూల్స్ వాడి పెన్ టెస్టింగ్ రాసావు ఆ టూల్స్ పెట్టడము. దీంతోపాటు కీ రిఫరెన్స్ అంటే ఎక్కడికి వెళ్ళి మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ అన్నీ పెడతాము. ఇది సో ఇక్కడ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను చాలా డీటెయిల్గా మళ్ళీ వాటి గురించి ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోతే దాని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. స్టాండర్డ్స్ చెప్పండి, OWASP అంటే ఏంటిది, స్టాండర్డ్స్ మీద ఒక వీడియో చేయమన్నా ఐఎమ్ ఫైన్. మీరు పింక్ కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, లేదంటే మెయిల్ పెట్టండి, దాని మీద నేను వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.